జీవము గల యేసు నామములో శుభములు పలుకుచు నేటి బంగారు పరుకులో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాల్ని చెప్పాలని కోరుకుంటూ నేను ఆరంభిస్తున్నాను. ఈ దినాన్న నాకు కీర్తనల గురించిన ధ్యానాలు ఎంతో ఆసక్తికరంగా ఉండగా 91 చెప్పాను కదా. ఇప్పుడు నేను 27వ కీర్తన కూడా ఈ ఇద్దరు ముగ్గురు విశ్వాసుల యొక్క మంచి అభిప్రాయాలు చెప్పగా నేను నా తలంపులతో సమన్వయిస్తూ అవి క్రోడీకరించి మీకు చెప్పాలని కోరుకుంటున్నానండి. ప్రభు నామంలో అది మీ హృదయాలకి ఆత్మలకు సద తీర్చాలని, నాకు కూడా తృప్తినివ్వాలని నేను కోరుకుంటున్నాను. అయితే మన యొక్క వాక్యము చక్కటి యాకోబు 1:22లో వాక్యం వినువారే మాత్రమే కాక ప్రకారం నడుచుకునే వారే ఉండాలని చెప్పారు కదా. అయితే మనం వినటము చదవటము సరిపోదు, కానీ మన జీవితంలో ఆచరణలో పెట్టుకోవాలి కదా. వినేవారు మాత్రమే అయితే మనం ఖాళీగా ఉండకూడదు. నిజమైన క్రైస్తవుడు అంటే వాక్యం వినేవాడు, వాక్యం నమ్మేవాడు, వాక్యం ప్రకారం జీవించేవాడు కదా. ప్రేమించమనే వాక్యం చెప్తే మనం ప్రేమించాలి, క్షమించమని చెప్తే వాక్యము మనం క్షమించాలి. ట్రై చేయాలి కనీసం నీతిగల జీవితం గడపటం అంటే అలాగే జీవించాలి. కాబట్టి మనం వినటం ప్రారంభం మాత్రమే కాదు, దాని ప్రకారం జీవించడమే నిజమైన విశ్వాసం. కాబట్టి వాక్యాన్ని వినే హృదయమే కాదు, ప్రకారంగా నడిచే వాళ్ళంగా ఉందాం. అంతేకాదు మన జీవితాల్లో ఎన్నో వచ్చేపోయి ఉంటాయి. పేదరికము, వ్యాధి, డబ్బు వచ్చి పోతుంటుంది. వచ్చినా వదిలిపోని కొన్ని ఉంటాయి. కీర్తి, జ్ఞానము, విద్య. పోతే రానివి 3 ఉంటాయి. కాలము, యవనము, పరువు. వెంట వచ్చే 3 ఉంటాయి. పాపము, పుణ్యము, నీడ. ఎన్ని ఉన్నా సరే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మన జీవితాన్ని సక్రమంగా నడుపుకోవడానికి దేవుడు మనల్ని నడిపిస్తాడు కదా. కొన్ని పాటించడం సూత్రాలు మంచిదే. ప్రేమ లేని చోట ఆశపడకూడదు. నిర్లక్ష్యంగా ఉన్న చోట ఎదురు చూడకూడదు. వ్యక్తిత్వం తాకట్టు పెట్టి ప్రాకులాడకూడదు. ఆత్మాభిమానం మించిన ధనం, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంచుకోవాలి. దేవుని ఎడల అచంచల విశ్వాసం కూడా మనకు ఉండాలి. విలువ లేని చోట మాట్లాడకూడదు, గౌరవం లేని చోట నిలబడకూడదు, ప్రేమను ఎక్కువ ఆశపడకూడదు. అయితే ఇతరులు ఏమనుకుంటున్నారని ఎక్కువ ఆలోచించకూడదు. సమయము మన సద్వినియోగం చేసుకోవాలి. జీవితాన్ని ఇంకొకరితో పోల్చుకోకూడదు, ఎక్కువ ఆలోచించకూడదు. మనకంటూ ఒక తోడుంటే ధైర్యం వస్తుంది. 27వ కీర్తనలో బహుధైర్యం కలిగించే ఎన్నో అద్భుత మాటలు ఉన్నాయి. అయితే ప్రభు మనల్ని కోరుకునేది ఎంత సంపద ఉందని చూడ్డు, కానీ ఎంత అర్హులకు అందించేది చూస్తాడు. ఎన్ని శాస్త్రాలు చదివేవని అడగడు, కానీ ఎంత ఆచరించామో చూస్తాడు. ఎన్ని కార్యాలు చేసావని కాదు, ఎంత ఆదర్శంగా నిర్వహించావో గమనిస్తాడు. ఎంతమంది మన చుట్టూ ఉన్నారని చూడ్డు, మన కోసమే ఎందరు నిలబడ్డారు గమనించుకుంటాడు. ఎన్నేళ్ళు బతికేంత కాదు, ఆ బ్రతికి ఎలాగా సార్థం చేసుకున్నామో అది ముఖ్యం. జీవితంలో ప్రతి సమస్యకు సమాధానం వెంటనే రాదు. అసహనము భయాన్ని పెంచుతుంది, సహనము భయాన్ని చంపేస్తుంది. మనకి ఏదైనా భయం వేస్తుందంటే అది మన మనసులోని ఆలోచనల ప్రతిఫలం. ఆలోచనలు అది గమనించుకొని నియంత్రించుకోవాలి. మన భయాలకు మొదటి ఔషధము ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం మనకి సాధారణంగా రాదు. ఆయన ప్రసన్నతలో గడిపితేనే, దేవుని యొక్క ప్రసన్నతలో ఆయన సన్నిధిలో గడిపినప్పుడే మనకు ధైర్యము, ఆత్మవిశ్వాసం డెవలప్ అవుద్ది. ఎవరు ఏమనుకుంటారో కంటే నేను ఏం చేయాలనుకున్నది సమస్యగా మనం దేవుని యొక్క గైడెన్స్ తీసుకుంటూ ఉండాలి. ఆ రకంగా మనం దేవుని యొక్క చిత్తంలో ప్రతి ఒక్కరి జీవితంలో భయం ఉంటుంది, కానీ దాన్ని దాటిన వాళ్ళే ముందుకు సాగుతాం కదా. ఈ రకంగా మనం ఈ అధ్యాయంలో 27వ అధ్యాయంలో ఎన్నో చక్కని అడ్వైజెస్ మనకి ఇచ్చారు. కీర్తనలన్నీ ప్రభు ప్రేరణతో రాసినాయి కదా. 27వ కీర్తన ఛానల్లో అత్యున్నత విశ్వాసంతో కూడిన ప్రార్థన కనిపిస్తుంది. విశ్వాసంతో దావీదు చేసిన ప్రార్థన. ఇది 14 వచనాలు ఉన్నాయి. 2 భాగాలు చేస్తే 1 నుంచి 6 వచనాల వరకు అత్యున్నత విశ్వాసం సూచిస్తుంది. 7 నుంచి 14 వరకు దావీదులో ఉన్న భయంతో కూడిన విశ్వాసం కనిపిస్తుంది. 27:1లో యెహోవా నాకు వెలుగు, రక్షణ, యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును. అది వ్యక్తిగత అనుభవంపై ఆధారపడుతూ విశ్వాసపూరితమైన ప్రార్థనలో వెలుగే రక్షించేవాడు నా తండ్రి అన్న చెప్పుకున్నాడు. నా ప్రాణదుర్గమని చెప్పుకున్నాడు. దావీదుకు చాలా క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయి. తన స్వంత కుమారుడైన అబ్షాలోము ద్వారా, నమ్మిన వ్యక్తుల మోసం ద్వారా తనకెంతో పూరితమైన బాధలు ఎదుర్కొన్నాడు. తద్వారా మేలు పొందిన వారు కూడా మోసం చేస్తూనే వచ్చారు. దేవుడు
మరి దావీదును విడిచిపెట్టలేదు. దేవుడు మరణముకు అప్పగించలేదు. శిక్షకు అప్పగించి శ్రమలో కూడా తోడుగా ఉన్నాడు. దావీదు యొక్క దావీదు క్షమాపణ కోరుకున్నాడు కదా! దేవుడు ఆ ప్రార్థన అంగీకరించాడు. మన పరిస్థితులు క్లిష్టమైనప్పుడు దేవుని సహాయం చేయగలడు. దేవుడు రక్షణగా, వెలుగుగా మనతో ఉండగలడని నమ్ముకుందాం. ఆయన విడిచిపెట్టకూడదు. తప్పిన కుమారుడు తిరిగి తండ్రి ఎద్దుకు వెళదామని నిర్ణయించుకున్నాడు. రక్షణకు మరి కుటుంబానికి దూరం అయ్యాడని తిరిగి వచ్చి క్షమాపణ కోరిక పొందుకున్నాడు. ఈ కీర్తనలో చాలా అనుభవాలు నేర్చుకోగలము. మన జీవితాల్లో తీవ్ర భయములో మనం ఒక్కోసారి మరి బాధకరమైన అనుభవాలను మనం ఎదుర్కొంటూనే ఉంటాం. అయితే ఆ భయం ఎదురైతే ఏం చేస్తాం? భయాలు మనల్ని బలహీనలు చేస్తాయి. కలవరం కలుగుతుంది. ఈ స్థితి నుంచి బయటకు రాగలమా అనిపిస్తుంది. మన మన మనకు మహాభయం ముంచివేసిందా? దావీదు చాలా భయాలు వెంటాడాయి. ఆ స్థితిలో దావీదు ఏం చేశాడు? దావీదు ఈ చేదు అనుభవాల్ని తీయని అనుభవంగా మార్చుకోగలిగాడు. కీర్తనలు మనల్ని చాలా రిలాక్స్ చేస్తాయి, ఒత్తిడిని తగ్గిస్తాయి, ప్రశాంతతకు ధైర్యాన్ని ఇస్తాయి. దేవుడు బలముని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. నమ్మాలి. దేవుడే మన జీవితం, దేవుడే మన జీవము, దేవుడు మన జీవము, దేవుడు మన నిరీక్షణ, దేవుడు మనకు వెలుగు, మనకు బలమైన దేవుడు. కీర్తనలో లైఫ్, స్ట్రెంగ్త్, లైట్ ఉంటుంది. అది మనం గ్రహించుకోవాలి. అయితే ఈ కీర్తన నా స్వంతం అనుకోవాలి. అది ఒకటో దాంట్లోనే నాకు వెలుగై రక్షణ అయి ఉన్నాడన్నాడు. నాకు ఆయన గుణాలు, లక్షణ, వెలుగు, బలం అని ఉన్నాడు కదా! నేను ఎందుకు భయపడాలి? నా చుట్టూ ఉన్నవారు మనవారు కాదు, క్రీస్తు మాత్రమే నమ్మదగిన వాడని మనం నమ్ముకోవాలి. క్రీస్తును కలిగిన మనము ధన్యులం. క్రీస్తు నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును. దుర్గం అంటే యెహోవా నామం, బలమైన దుర్గం, పరిగెత్తుకుని దాన్ని చేరతాడని చెప్పి సామెతలు 18:10 ఉంది కదా! నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకెళ్ళి ఆశ్రయం పొందుతాడన్నాడు. దావీదు గొలియాతును దావీదు మరి ఆ విన్న మాటలను బట్టి గొల్యాని ఎన్ని మాట్లాడాడు, నీ మాంసం ఆకాశ పక్షులకు వేస్తా అని బెదిరించాడు. ఇక్కడ మనకు కీర్తనలో కూడా ఒక మాట ఉంది, అది గుర్తొచ్చిందేమో దావీదుకి. నా మాంసం తింటకే నా మీదకి శత్రువులు వచ్చారు, సవాల్ చేశారని కూడా మా కీర్తనలో ఉండటం మనం గమనిస్తాం. అయితే మరి మనం ఈ అధ్యాయంలో గమనించిన అనుభవాల్లో మరి ఎవరైతే తోలునాడతారో వారు తొట్టిల్లు పడిపోతారని కూడా ఉంది. మరి దుష్టులు తొట్టిల్తారంది. మరి ఎస్తేరు కాలంలో భర్తను హామాను కూడా విందుకు పిలిచి ప్రాణం లేని హామానుకు పేరు పెట్టింది దుష్టుడని. దుష్టుడే నాకు యూదులకు శత్రువు అని కూడా చెప్పింది. హామన ఇంటి ముందు ముఖ్యంగా ఉరికమ్మము ఆ హామను భార్య సలహా ప్రకారంగా పెడితే అదే తన హామానికి గురయ్యింది. అదే వేలాడాడు. అదే తను ఎవరి కోసం చేశాడో మరి మొద్దికే కోసం చేస్తే తనకే అది ఉరి జరగటం చూస్తాం. అందుకనే దుష్టులకు అటువంటి తీర్పు ఉంటుందని కూడా చెప్పారు. దుష్టులు వర్ధిల్లరు, నీతిమంతులు మాత్రం చిగురుటాకు వలె వర్ధిల్లుతారు. 27:4 నేను ఒక వరం అడిగి తిని, ఎంతో చక్కటి మాట అండి. యెహోవా ప్రసన్నత చూడవలననియు ఆలయంలో ధ్యానించుటకు జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింప కోరుచున్నాను. దావీదు కోరిన విలువైనది మనం కోరుకోగలమా? మనం ఏం కోరుకుంటాం? 5వ వచనంలో ఎంతో విలువైన మాట అండి. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచును, ఆశ్రయపురమున నన్ను మరి ఎత్తైన స్థలం మీద నన్ను ఎక్కిస్తాను కూడా ఎంతో స్పష్టంగా చెప్పడం చూస్తాం. అది శత్రువుల్ని తొట్టులు చేస్తాడు. 6వ వచనంలో ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడను, ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వానం చేస్తూ బలులు అర్పిస్తాను, నేను పాడతాను, యెహోవాను స్తుతిగానం చేసేస్తా అన్నాడు దావీదు. మనం శత్రువులు మరి మరి మంచిగా ఉన్న వారు మనకి బాధించినప్పటికీ ఆయన గమనిస్తాడు. నీ తల శత్రువుల కంటే పైకెత్తి ఉంచగలడు. ఎన్ని కారణాలుగా తలదించుకునే పరిస్థితులు, అవమానకరంగా మనం చేయని నేరానికి మన బిడ్డల వల్ల, బంధువుల వల్ల కూడా తల వంచుకోవాల్సి వస్తుందండి. కానీ ప్రభువుని ఆశ్రయించినప్పుడు ఆయన మా తల పైకెత్తుతాడు. ఎక్కడ అవమానపడ్డామో అక్కడే మనల్ని మరి గౌరవించుతాడని మనం నమ్ముకోవాలి. భయపడే పరిస్థితులు, పరిష్కారం లేని స్థితి చూడకుండా, ఎవరిని నమ్మే పరిస్థితి రాక, వాగ్దానపూరితమైన జీవితంలో ఆయన మీద అనుకుంటే, దేవుని ఆశ్రయదుర్గంగా మనం భావిస్తే, ఆయన సేవిస్తే ఆయన మనం తప్పకుండా ఆదుకుంటాడు. దావీదు ఎవరికీ నష్టం కలిగించలేదు పాపం. ఏం చేయకపోయినా సరే మరి కుట్ర చేశారు, చెడు మాటలు అన్నారు. అప్పుడు దేవుని వైపే చూశాడు. దేవుని కొరకు ఎదురు చూడాలి. దేవుడు బహుమానం ఆయన ఇస్తాడు. ఎక్కువ ప్రేమ చూపుదాం. తర్వాత
తర్వాత హృదయం నిండా వాక్యం నింపుకుంటే, ప్రేమ నింపుకుంటే, అవి ఏది మాన్యమైనవో, ఏది ఖ్యాతమైనవో మనస్కరిస్తే ప్రభువు మనల్ని ఆదుకుంటాడు. మరి 7వ వచనంలో, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము. కరుణతో నాకు ఉత్తరమేమో. కొన్నిసార్లు ఎంత చక్కగా ప్రార్థన చేశారండి. కొన్నిసార్లు బాధ అధికమైనప్పుడు, కొందరు ఇతరులు మనపై వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, ఆ విషయాలు చెప్పినప్పుడు చాలా బాధ కలుగుతుంది. అది సత్యం కాకపోవచ్చు. వినగానే బాధ తప్పదు కదా! ఆ సమయాల్లో మరి దావీదు అపవాదులతో శత్రువు చుట్టి ఆవరించగా దావీదు అందరినికి మేలే జరిగించాడు. దావీదుకు ఆ టైంలో ఏం పాడారు? 10,000 అన్నారు. సౌలుకేం 1000 అని చెప్పారు. ఆ స్త్రీలు ఎందుకు పాడారు? వాళ్ళ సైనికులందరి భార్యలు మరి యుద్ధంలో మరి వాళ్ళు ఒకవేళ యుద్ధం చేస్తుంటే వాళ్ళందరూ చనిపోయేవాళ్ళే కదా! కానీ ఓడిపోయేవాళ్ళే కదా! వాళ్ళందరి తరఫున మరి అందరికీ ఇశ్రాయేలుకి గౌరవం కలిగించేటట్టుగా గొలియాతుని చంపి విజయుడిగా తెలిసేటి దావీదు మరి ఎంతో ఘనంగా వాళ్ళందరూ కూడా ప్రశంసించారు. అది అసూయ కారణమైంది. చాలామంది తనకి రెచ్చగొట్టారు. ఎవరికి? సౌల్‌ని. అందుకనే కుట్ర పన్నాడు చంపదామని. మరి దావీదు ఎవరికి నష్టం కలిగించకుండా మేలే చేశాడు. ఇశ్రాయేలుకు దీపంగా అటువంటి వాడిని శత్రువులు ఎందరో చుట్టున్నారు. గొర్రెలు కాపరిగా ఉండేవాడు దావీదు రాజు అవుతాడా? అల్లుడు కాబోతున్నాడా? త్వరలో రాజు కాగలడని అసూయతో శత్రువులైపోయారు. మరి దావీదుని బట్టి సౌలుకు పేరొచ్చిందా? లేకపోతే సౌలును బట్టి దావీదుకు పేరొచ్చిందా? ఇదే చూసుకోవాలి. ఈ ఈర్ష్యతో శత్రువులయ్యారు. ద్వేషంతో హత్య చేయడానికి పూనుకున్నాడు. అయితే మరి సౌలును శత్రువులు రెచ్చగొట్టారు. సౌలు తన కుమార్తెకు వేరే వ్యక్తితో, పెద్ద కూతురికి వేరే వ్యక్తితో వివాహం చేస్తానని శపథం చేసి కూడా వేరే వ్యక్తితో చేసేసాడు. తర్వాత అంత అవమానపరిచాడు. అయినప్పటికీ నేను సహించాడు. మరి తర్వాత ఆ అవమాన భారంతోటే ఈ కీర్తన రాశారని చరిత్ర చెప్తుంది. మరి దావీదు దేవుని ఆశ్రయించి, దేవా నీవే నా వెలుగు, రక్షణ, నా కేడమని స్తుతించాడు. సీకింగ్ అండ్ వెయిటింగ్ అది కావాలి మనకి. వెతుకుట, కనిపెట్టుట. మరి విశ్వాసి ఆశయం కావాలి. 16 సార్లు సౌలు దావీదుని చంపాలని ప్రయత్నించాడట. అయితే ఆ తర్వాత సౌలు రెండో కుమార్తె మీకాలు ఇది చాలా గడుసుది. ఇది చాలా కంట్రోల్ చేసి నన్ను అప్పగిస్తుంది భర్తని, అప్పుడు నేను చంపేయగలనని కుట్రతోటే రెండో అమ్మాయిని ఇస్తాడు పెళ్లికి. అది చాలా సౌలు లక్షణాలు కలది మీకాలు. మీకాలు దావీదుని తను ప్రేమించిందే కానీ తన్ని మరి దావీదు అంతగా ప్రేమ చూపించలేకపోయాడు. ఇక మాత్రం దావీదుకు ఉరిగానే ఉండాలని పగ తీర్చుకోవడానికే పెళ్లి చేశాడా అనిపిస్తుంది. ఆ తర్వాత మరి దావీదు 200 మందిని ఫిలిష్తీయులను గెలిస్తేనే ఇస్తానని కూడా చెప్తే వాళ్ళందరినీ గెలుస్తాడు. అప్పుడు మీకాలుతో పెళ్లి చేసుకున్నాడు. మరి అర్థం చేసుకోలేదు మీకాలు. ఒకసారి సౌలుని చంపదలిచాడు. మీకాలు అడిగాడు ఇంట్లో ఉన్నాడా అంటే ఉన్నాడని చెప్పి ఆ క్షణం మాత్రం భర్తను తెప్పిస్తూ దిండ్లేసి పరుపు మీద ఉన్నాడని చెప్పిన తర్వాత వాళ్ళు వచ్చి ఆ కత్తితోటి ఆ దిండుల్ని పొడిచారు. కానీ అక్కడ లేడు, పారిపోయాడు అప్పటికే. అయితే దేవుడు ఎప్పుడు ఎన్నిసార్లు ప్రయత్నించిన 16 సార్లు కూడా ప్రభు తనని రక్షించాడు దావీదుని. తనకి కంటిపాపలాగా కనిపెట్టి కాపాడాడు. దావీదు నృత్యమాడి దేవుని స్తుతించినప్పుడు మీకాలు అపహసించింది. దానికి బదులుగా తనకి గర్భాన్ని మూసివేసి తనకు బిడ్డ లేకుండా చేశారు దేవుడు. అందుకని అడవి కాస్త వెన్నెలుగా తన జీవితం మిగిలిపోయింది. దావీదు కొందరు శత్రువులయ్యారు. ఎక్కువ శత్రువులు అయిపోయారు. 27:8 దేవు సన్నిధి వెతకాలని తలంచాడు. నీ ముఖము దాచకు, నా సేవకుని తోలవేద్దు, సహాయం చెయ్యి. చక్కటి మాట అంటాడండి. తల్లిదండ్రులు విడిచినా నన్ను చేరతీస్తావు. నిజంగానండి ఆ మాట ఎంతమందికి అభయం. తల్లిదండ్రులతో విడిచినా సరే చేరతీస్తావు. మరి అక్రమ సంబంధంతో ముగ్గురు బిడ్డలను ఒక తల్లి చంపిందండి ఇటీవల. నిజంగానే ఎంత భయంకరమైన దినాలు చూస్తున్నాం మనం. తల్లి ప్రేమ కన్నా బలమైంది, తల్లిదండ్రులకు మించిన ప్రేమ ప్రభు చూపించేవాడు. మరి తల్లిలా లాలిస్తాడు, ఇలా ప్రేమిస్తాడని కూడా బైబిల్లో ఉంది. నిత్య ప్రేమ చూపించి షరతులు లేని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ చూపేవాడు. చివరి దినాల్లో అనురాగరహితులుగా ఉంటున్న జనాలు. ప్రజలు అడగవలసినట్టి ప్రభువు మరి మన మార్గాల్ని మనకు బోధించాలి. ఆయన పోరాటాలు ఎక్కువగా ఉన్నప్పుడు సరళమైన మార్గం నడిపించాలని మనం ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి. ఈ రకంగా మరి ఇంకొక భక్తుడు కూడా ఈ అధ్యాయం గురించి ఎంతో చక్కటి తలంపులు ఇచ్చాడు. దేవుని ఆరాధించే వారు సత్యముతోనూ ఆత్మతోనూ సేవించాలి. పూర్ణ హృదయంతో ప్రేమించాలి, ఆయన ఆరాధించాలి. ఆయన ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తాను.
మనం ఏం చేసినా సరే దేవుని మహిమ కొరగా చేయాలి, ఆయన ఆరాధించాలి. ఇది 27వ కీర్తన ఆరాధన కూడా కనిపిస్తుంది. 27 అధ్యాయంలో ఆరాధన చేయడం నేర్చుకుంటాం. దావీదు దేవుని ఆరాధించిన రీతిలో ప్రముఖుడు. మరి యుక్తంగా ఆరాధించడం మనం నేర్పిస్తున్నాడు. బైబిల్ భక్తులు ఆరాధించడం మనం తెలుసుకొని మనం ఆరాధన చేయడానికి నేర్చుకోవాలి. మనం చేసే ఆరాధనలో నువ్వు ఇచ్చిన రక్షణకై స్తోత్రాలు, మరి నా బ్రతుకు మార్చినందుకు స్తోత్రాలు, నా పేరు జీవనంలో ఉంచినందుకు స్తోత్రాలు, నువ్వు నా కొరకు మానవునిగా వచ్చి రక్తం కార్చి నన్ను రక్షించుకున్న దేవానికి స్తోత్రాలు అని చెప్పుకోవాలి. 24లో కూడా చక్కటి మాట, క్రీస్తు నాకు వెలుగై ఉన్నాడు, ప్రాణదుర్గంగా ఉన్నాడని చక్కటి మాటలు చెప్పాడు. దేవుని ఆరాధించాడు. ఆశ్రయించి ఆధారము, ఆశ్రయించదగిన ఆధారము దేవుడే గనుక భయపడద్దని మరి దావీదు చెప్పాడు. శ్రమల గురించి దావీదు చెప్తుంది ఏమనగా, వాదించి శత్రువులు వచ్చిన గొప్ప దండు దిగినా సరే భయపడక ముందు భయపడ్డాడు, తర్వాత ధైర్యం వహించాడు. ధైర్యం విడవకుందని వాదించి వారు మీదకి వచ్చినా భయపడనన్నాడు. భయపడని భక్తి జీవితంలో నో మ్యాటర్ వాట్, అది ఎంత చక్కటి మాట. నో మ్యాటర్ వాట్, ఏదైనా రాని, ఏదైనా భయపడడం. విశ్వాసి అదే పలకాలి మనకి. దేవునిపై ఆధారపడేవారు యెహోవా నా వెలుగు అని భయపడకుండా ముందుకు సాగాలి. దావీదు ఒక వరం అడిగాడు. దేవుడు ఏం చేయాలని కోరుకోగలం? మనం ఏం అడుగుతామండి? దేవుడు గొప్పతనాన్ని చూడాలని కోరాడు, ప్రశ్నత చూడాలని కోరాడు, ఆయన ఆలయంలో ధ్యానించటం కోరుకున్నాడు. దావీదు ఒక రాజే, ఎంత బిజీగా ఉండే బాధ్యతలు ఉన్నవాడు. అయినా ప్రతిగా మంచి కోరిక కోరాడు. పర్ణశాలలో దాస్తానని అభయం ఇచ్చాడు. తల ఎత్తువాడిగా ఉంటానని అభయం ఇచ్చాడు. తల ఎత్తుతాడని సిగ్గుపరచని చెప్పాడు. 6 ఆయన గుడారంలో ఉత్సాహత్వని రక్షణానందము కలిగి ఉండే రీతిగా ఉంచుకున్నాడు. మన దేవుని గుడారం అక్కడ కుటుంబం, అంటే గుడారం అంటే ఆ కుటుంబమే. అక్కడే ఒకళ్ళు ఉండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు, కానీ ఆయన గుడారంలో ఉంటాడు ప్రభు. ఆయన ప్రశ్నతో ఉంటుంది అక్కడ. బలు అర్పించడం అంటే దేవునితో సన్నిహితంగా ఉండటమే, ఆరాధించుకోవడమే. ఆయనే మనకై బలయ్యాడు సిలువలో. తర్వాత మరి రోమా 12:1 విరిగిన హృదయంతో మన సర్వాంగ సజీవ యాగంగా సమర్పించుకునే పరిస్థితిలో ఉండాలి మనం. సొంత ఇష్టాలు, ధనాపేక్ష అన్నీ చనిపోవాలి. దేవుని గురించి పాడాడు. విరిగిన హృదయం వారిని చేరతీస్తాడని నమ్మాడు. ఆయన మార్గాలు బోధిస్తాడు కదా. ఎవరిపై ఆధారపడి ఉంటారో ఆయన వారికి గైడ్ చేస్తాడు, ఆయన నేర్పిస్తాడు. ఆయన దయ ఉంటే సజీవుల దేశంలో ధైర్యంగా జీవించగలం. ఆయన దయ ఉంటుంది. ఆయన కనిపెట్టి మనం ప్రార్థన చేసినప్పుడు, మరి ఆయన ప్రశ్నత మనతో ఉన్నప్పుడు మనం ధైర్యంగా బతకగలము, భయం లేకుండా బతకగలము. మరి ఈ రకంగా భయం లేకుండా ఉన్నప్పుడు ఇంకొక భక్తుడు ఈ అధ్యాయం గురించి కొన్ని చక్కని విషయాలు చెప్పారు. ఆ విషయాలు కూడా అది మీతో చెప్తాను. సందర్భం వివరణ ఏంటంటే, సువార్త సంబంధం కూడా గమనిద్దాం. మరి 27 దావీదే రాశాడు. ఈ కీర్తనలో ఒక వైపు శత్రువులు, ప్రమాదాలు, భయాలు, తిరస్కరణలు ఎదుర్కొంటున్నాడు కదా. మరోవైపు దేవునిపై అచంచలమైన విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు. భయము మరియు విశ్వాసం మధ్య పెరిగే పోరాటంలో దేవుని సన్నిధి ఎలా బలం ఇస్తుందో ఈ కీర్తన చూపిస్తుంది. వివరణ: దావీదు ఒక గొప్ప విశ్వాస ప్రకటనలో ప్రారంభిస్తాడు. 1వ వచనంలో, నాకు వెలుగు, రక్షణ, నేను ఎవరికి భయపడతాను. అప్పుడు ఆయన ఆశ్రయదుర్గము, అందువల్ల శత్రువులు ఉన్నప్పటికీ భయపడవలసిన అవసరం లేదు. తర్వాత దావీదు తన జీవితంలో ప్రధాన కోరిక తెలియజేస్తాడు. నేను యెహోవాను అడిగిన ఒక వరము, 27:4 వచనంలో. అది సంపద, విజయము, శత్రువుల నాశనం కాదు. దేవుని మందిరంలో నివసిస్తూ ఆయన సౌందర్యాన్ని దర్శించటం, ఆయన ధ్యానించటం. దావీదుకు దేవుని వరాల కంటే దేవుని సన్నిధియే ముఖ్యమైంది. కష్టకాలంలో దేవుడు తన కాపాడుతాడని నమ్మకాన్ని వ్యక్తపరుస్తాడు. ఆపత్కాలం మందు ఆయన తన గుడారంలో నన్ను దాచును. 5వ వచనం. కీర్తన మధ్య భాగంలో దావీదు ప్రార్థనగా మారుతాడు. నీ ముఖ దర్శనం నాకు దయచేయము. 27:8 చెప్తాడు ఆ మాట. అప్పుడు నా అప్పుడు కేవలము సహాయం మాత్రమే కాదు, దేవుని సన్నిధి కోరుకున్నాడు కదా. ఒకే హృదయాన్ని తాకి వచ్చినాం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేర్చుకొనెను. మనుషులు విఫలమైన దేవుడు తన ప్రజలను ఎప్పుడు విడిచిపెట్టాడు. చివరిగా దావీదు ముగిస్తాడు. దేవుని కొరకు కనిపెట్టుకున్నాము, ధైర్యంగా ఉండము. విశ్వాసం అంటే దేవుని వెంటనే పని చేయాలని బలవంత పెట్టడం కాదు, ఆయన సమయాన్ని నమ్మి ఎదురు చూడటం. మరి అప్లై చేసుకుంటే మన జీవితాల్లో కూడా భయాలు ఉంటాయి. ఆరోగ్యము, భవిష్యత్తు, ఉద్యోగము, కుటుంబ సమస్యలు, వ్యతిరేకతలు. 27 మనకు భయం లేకపోవడమే విశ్వాసం కాదని, భయం మధ్యలో కూడా దేవుని నమ్మటమే విశ్వాసం అని కూడా నేర్పిస్తుంది. ఈ రకంగా మరి
ఈ కీర్తన ఒక ప్రశ్న అడుగుతుంది. మనం దేవుని వరాలు ఎక్కువ కావాలా? లేక మరి దేవుడే కావాలా? దావీదు యొక్క ఒకే కోరిక దేవుని సన్నిధి. అలాగే దేవుడు ఆలస్యం చేస్తున్నప్పుడు అనిపించినప్పుడు కూడా ఆయనపై నిరీక్షించడం నేర్చుకోవాలి. దేవుని సమయం ఎప్పుడు ఉత్తమమైంది. సువార్త సంబంధం ఏంటంటే కీర్తన 27లో యేసుక్రీస్తు తన సంపూర్ణతను పొందుతుంది. యేసుక్రీస్తులో తన సంపూర్ణతను పొందుతుంది. యేసు ఇలా అన్నాడు, నేను లోకమునకు వెలుగును. యోహాను 8:12. మరి దావీదు నా వెలుగు అన్నాడు. ఆ వెలుగు యేసుక్రీస్తులో ప్రత్యక్షమైంది. పాపము మరియు అంధకారంలో ఉన్న మనలను ఆయన వెలుగులోకి తెస్తాడు. మరి దావీదు దేవుని ముఖాన్ని వెతికాడు. సువార్తలో మనం దేవుని మహిమను ఆ యేసుక్రీస్తు ముఖంలో చూస్తాము. 2 కొరింథీ 4:6. దావీదు శత్రువుల నుంచి రక్షణ కోరాడు. క్రీస్తు మన గొప్ప శత్రువైన పాపము, మరణము, సాతాను నుండి మనలను మరి రక్షించాడు. సిలువపై యేసు, నా దేవా నన్నెందుకు విడిచిపెడితేవని అరిచాడు కదా. ఆయన విడిచిపెట్టినందువల్ల క్రీస్తులో ఉన్నవారు ఎన్నటికి విడిచిపెట్టబడరు. అందుకే మనం ధైర్యంగా చెప్పగలము, యెహోవా నా వెలుగును నా రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతును. ఈ రకంగా కొన్ని వచనాలు కూడా ఉన్నాయి. అయితే మన జీవితంలో గొప్ప కోరిక ఏంటి? దేవుని వరాలా లేక దేవుని సన్నిధియా? చివరిగా చెప్పిన సందేశం ఒక భక్తుడు నాకు సందేశం ఇవ్వగా నేను ఈ స్ఫూర్తిని పొంది ఈ కీర్తనలు చెప్పాలి అనేటువంటి స్ఫూర్తితో నేను ఆరంభించానండి. ఇక కొన్ని వారాలుగా నేను ఈ కీర్తనలో ఉండే భావాల్ని వివిధ భక్తుల యొక్క భావాలతో పాటు సమన్వయించి మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. మీరు సహృదయంతో ధ్యానించి ఆత్మీయ మేలు పొందాలని కోరుకుంటున్నాను. ప్రభు మనతో ఉండుగాక. ఆమేన్.